రాబోయే రోజుల్లో వచ్చే ఉద్యమం సబ్బండ జాతులకి రాజ్యాధికారం రావాలి. ఈ రోజు బీసీలో ఎస్పెషల్లీ ముదిరాజ్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటర్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది? లెక్కలు తీయడంలోనే తప్పులు లెక్కలు చేస్తున్నాం. ఈ రోజు 42% రిజర్వేషన్ అన్నారు. yes we support it. రేపు పొద్దున ఇంజనీరింగ్ ఆప్ట్ చేసుకున్నామా, మెడికల్ ఆప్ట్ చేసుకున్నామా అని ఆలోచించే ముదిరాజ్ కమ్యూనిటీలో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు. ఈ కేటగిరైజేషన్ ఫ్రమ్ డి టు ఏ జరగడం వల్ల వాళ్ళకు ఉండే ఉపయోగం ఏంటి? చాలా వరకు ఈ రోజు కూడా స్కూల్ డ్రాప్ అవుట్స్, ఇంటర్ డ్రాప్ అవుట్, డిగ్రీ డ్రాప్ అవుట్ ఏ కమ్యూనిటీలో జరుగుతుందంటే ముదిరాజ్ కమ్యూనిటీలో జరుగుతుంది. అదే బీసీడీ నుంచి బీసీఏలోకి వెళ్తే ఆ డ్రాప్ అవుట్స్ తగ్గుతాయి. కాసాని ఫౌండేషన్ జనాలకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం కానివ్వండి, లేకపోతే వెళ్ళి మాట్లాడడం కానీ చేస్తున్నారు. ఫౌండేషన్ అనేది పేదవారి కోసమే. అందులో కులం, మతం, వర్గం ఇవేం చూడదు. కొన్ని సంవత్సరాలుగా బీసీడీ నుంచి బీసీఏ కన్వర్షన్ పిటిషన్ ని కూడా రన్ చేసుకుంటూ వస్తున్నారు. 1998లో నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో పెద్ద మీటింగ్ పెట్టారు. మీ స్పోర్ట్స్ పైన ఉన్న ఇంట్రెస్ట్, ఈ రోజు మీరు తెలంగాణ స్టేట్ కబడ్డీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈ కబడ్డీకి ఉన్న ప్రాధాన్యత ఏంటి? క్రికెట్ కి ఇచ్చిన క్రేజ్ వేరే గేమ్ కి ఏదైనా వచ్చే ఛాన్స్ ఉంది అని అంటే ఇండియాలో అది కబడ్డీకి. కబడ్డీ ఫామ్ అయింది తెలుగు రాష్ట్రాల్లో అనే విషయం చాలా మందికి తెలియదు. వీరేష్ గారు ఏ పర్టికులర్ పార్టీకి లీన్ అయి ఉన్నారు? పార్టీ ముఖ్యం కాదు, ఇక్కడ రిప్రజెంటేషన్ ఇంపార్టెంట్. బీసీ కమ్యూనిటీలో ముదిరాజ్ అనే ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసం తన వాయిస్ ని రేజ్ చేస్తున్న కాసాని వీరేష్ ముదిరాజ్ గారిని కలవడం జరిగింది. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ తర్వాత ఏ గవర్నమెంట్ బీసీలకి మంచి చేసింది, అందులోనూ ముదిరాజ్లని బీసీ డి నుంచి బీసీఏ కి కన్వర్షన్ ఎందుకు చేయాలి, దానివల్ల వాళ్ళకు వచ్చే అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకున్నాం. దాంతో పాటు మన తెలుగు స్టేట్స్ లో స్పోర్ట్స్ కి మనం ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఏంటి, ఎస్పెషల్లీ కబడ్డీ గురించి ఈ వీడియోలో చాలా క్లియర్ గా మాట్లాడాం. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. వెల్కమ్ టు ఎపిసోడ్ పవర్ ప్లే సార్. కాసాని వీరేష్ ముదిరాజ్ గారు ఈరోజు లండన్లో చదువుకొని వచ్చి బీసీ కమ్యూనిటీ కోసం, అందులోనూ ఎస్పెషల్లీ ఒక వర్గమైన ముదిరాజ్ వాళ్ళ కోసం పోరాడుతున్నా అంటున్నారు. కానీ అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది? ఎస్పెషల్లీ మీలాంటి ద ప్రజెంట్ జనరేషన్ దీంట్లోకి వచ్చి దీనికోసం పోరాడాల్సినంత అవసరం ఎక్కడుంది? పోరాటం అనేది ఎందుకు వస్తుంది? ఎక్కడైనా న్యాయం జరగకపోతే దానికోసం వచ్చేది. సో మనము బీసీ కమ్యూనిటీస్లో తెలంగాణ రాకముందు కూడా బీసీలకు ఇబ్బందులే ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాతనైనా బీసీలకు కొద్దిగా న్యాయం జరుగుతుంది. స్వపరిపాలన కోసం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నిధులు, నియామకాలు, ఏ కాన్సెప్ట్ మీద అయితే స్వపరిపాలన దానికోసం వచ్చిందో ఆ ఆశయాలలో అంతగా రాలేకపోయింది. ఎందుకంటే లీడర్షిప్ అనేది కంపల్సరీ తీసుకునే బాధ్యతల్లో మన వాళ్ళు లేకపోవడం. ఒక దశాబ్ద కాలం చూసాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. తెలంగాణ డెవలప్ అయింది, కానీ అందులో అన్ని సెక్షన్స్ డెవలప్ అయినాయి అంటే లేదు. సబ్బండ జాతులు ఇప్పటికీ కూడా వాళ్ళు బిలో పావర్టీ లైన్లో మరీ దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. సో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి పథకాలు అవి వాళ్ళకి చేరే పరిస్థితి లేదు. వాళ్ళ యొక్క ప్రతినిధులు వాడ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. కానీ సార్, ఇప్పుడు మీలాంటి వాళ్ళు బయటికి వెళ్ళారు, చదువుకున్నారు, సరే మనకంటూ ఉద్యోగం ఉంది, లేదా మీలాంటి ఆంటర్ప్రినర్స్ హూ ఆర్ యాక్చువల్లీ మేకింగ్ దర్ ఓన్ సెల్ఫ్ మనీ అవుట్ ఆఫ్ ద బిజినెస్ ఐడియాస్ విచ్ యూ మేడ్, అదంతా వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి తెలంగాణలో ఎస్పెషల్లీ చేసే అంత అవినీతి, లేదంటే చేసే అంత వాళ్ళకి అసలు మనం లేకపోతే వాళ్ళకి జరగట్లేదు, వాళ్ళకి ఇంత అన్యాయం జరుగుతుంది అనే సిచ్యువేషన్ ఈరోజుకు ఉందా? ఎక్కడైనా న్యాయం జరగకపోవడం, అన్యాయం జరగడం ఒకటే కాకుండా అక్కడ రావాల్సినటువంటి న్యాయం రాకపోవడం కూడా అన్యాయమే. సో దానికోసం వాళ్ళకి ఏ ఫలాలు అయితే దక్కాలో అవి దక్కకపోవడం, దానికోసం ఎవరో ఒకరు ముందుకు రావాలి. దాంట్లో భాగంగా నాకు కూడా ఒక బాధ్యత ఉంది అని నమ్మకంతో నేను కూడా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాటం చేద్దామని ముందుకు రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఫస్ట్ మన ముదిరాజ్ కమ్యూనిటీని, అలాగే సబ్బండ జాతులను, అట్ ది సేమ్ టైం ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా, ఎవరైతే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు, అందులో రెడ్డీలు, బ్రాహ్మణ్స్ కూడా పేదవాళ్ళు ఉంటారు. పేదవాళ్ళకి జరగట్లేదు. కొంతమంది దగ్గరనే ఈ యొక్క అధికారం ఉంటుంది. అధికారం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అధికారం ఎవరికి చుట్టం కాకూడదు, అది అందరికీ సమానంగా ఉండాలి. అది ఉండాలంటే ఖచ్చితంగా ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ అంత జనాభా లా మేకింగ్ హౌజెస్లో ఉండాలి. అది గ్రామ పంచాయతీ అయితేనేమి, మండల పరిషత్ అయితేనేమి, జిల్లా పరిషత్ అయితేనేమి, అసెంబ్లీ, కౌన్సిల్ అండ్ పార్లమెంట్. ఇట్ షుడ్ బీ ఇన్ ఈక్వల్ రేషియో ఇన్ పార్ విత్ పాపులేషన్ అనేది నా ఆలోచన. సరే సార్, మీ ఆలోచన విధానం ప్రకారం అది నా పర్సనల్ ఆలోచన. అవును సార్, దట్ కుడ్ బి వన్ ఆఫ్ ది బెటర్ వే టు డూ ద పాలసీస్ అనుకోవచ్చు, బెటర్ వే టు రూల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ డెమోక్రసీలో ఉన్నాం మనం, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ పీపుల్స్ గవర్నమెంట్. ఎవరైతే మనము జనాభాని రిప్రజెంట్ చేసే పరిస్థితి అక్కడ లేకపోతే
ఖచ్చితంగా ఆ సెక్షన్స్కి అన్యాయం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క జనాభా ఎంత ఉంటే వాళ్ళ రిప్రజెంటేషన్ అంత ఉండాలనే వాదం ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు మరి బ్రిటిషర్స్ చేసినప్పుడు కూడా ఇండియా డెవలప్ అవుతుంది అనేవాళ్ళు. మరి ఎందుకు ఇండిపెండెన్స్ ఎందుకు కోరుకున్నారు? మా దేశం మేమే పరిపాలించుకుంటాం అనే కాన్సెప్ట్ వస్తేనే కదా వచ్చింది ఇండిపెండెన్స్ వచ్చింది. దాని తర్వాత భాషల పైన స్టేట్స్ విభజించడం జరిగింది. ఆ భాషలలో కూడా యాసలు, ప్రాంతాలు అనే విభేదాలు జరిగినాయి. దాంట్లో భాగంగానే పుట్టుకొచ్చిందే ఈ తెలంగాణ రాష్ట్రం. నిధులు, నియామకాలు, ఉద్యోగాలలో సంబంధించినటువంటి ఇష్యూస్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ కానివ్వండి, ఎలొకేషన్ ఆఫ్ ఫండ్స్ కానివ్వండి, ఇవన్నీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని ఒక కార్నర్ చేసి చూశారు గత పాలకులు. అఫ్కోర్స్ సిటీని మాత్రం డెవలప్ చేసినప్పటికీ యూనిలాటరల్గా తీసుకోలేకపోయినారు అనేది ఒక బలమైనటువంటి వాదం ఉండే. దాంట్లో భాగంగానే దాంట్లో నుంచి పుట్టుకొచ్చినటువంటిదే తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమంతో గత 68, 69 1968, 69లో స్టార్ట్ అయినటువంటి ఉద్యమం 2014లో దాని కళ నెరవేరింది. ఒక సొంత రాష్ట్రం ఏర్పరచుకున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ జాతులు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ ఏవైతే బిలో పవర్టీ లైన్ ఉన్నాయో వాళ్ళకి మాత్రం ఇంకా అధికారం రాలేదు. ఆ అధికారం రావాలి అని అంటే వాళ్ళలో చైతన్యం రావాల్సిందే. వాళ్ళకి మా రిప్రజెంటేషన్ ఉండాలని వాళ్ళు బలంగా ఒక వాదం వచ్చే సమయం వచ్చింది. సబ్బండ జాతులకి రాజ్యాధికారం రావాలి. ఎందుకంటే రాజ్యాధికారంతో అన్నీ ఇంటర్లింక్ అయి ఉన్నాయి. ఏ లా తయారు చేసినా కూడా అది డైరెక్ట్గా ప్రజల్లో ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ ప్రజల్లో మెజారిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిప్రజెంటేషన్స్ లేకపోతేనే ఈ ఈక్వాలిటీస్ లేవు. ఈక్వల్ గవర్నెన్స్ రావట్లేదు. ఈరోజు కూడా న్యాయమైనటువంటి ఎవరికైతే న్యాయం జరగాలనో అవి ఇంకా ఇప్పటికీ జరగట్లేదు. ఆ జరగకపోవడానికి కారణం వాళ్ళ రిప్రజెంటేషన్ లేదు, అది ఉండాలి. అదే ఇప్పుడు రాబోయే రోజుల్లో వచ్చే ఉద్యమం. ఎందుకంటే మనము ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇండియాకి ఇండిపెండెన్స్ ఎందుకు రావాలి అంటే మనం స్వపరిపాలన మనం చేసుకోవాలనే కాన్సెప్ట్ వచ్చింది. దాని తర్వాత భాష, మద్రాస్ ప్రావినెన్స్ కానివ్వండి, హైదరాబాద్ స్టేట్ ఉండేది. దాని తర్వాత ఏ లాంగ్వేజ్ ఓరియంటెడ్గా స్టేట్స్ ఫామ్ అయినాయి. దాని తర్వాత అందులో ఇన్ఈక్వాలిటీస్ వచ్చినాయని ప్రాంతం వైజ్గా ఉద్యమం జరిగితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా న్యాయం జరగట్లేదు. ఎందుకంటే సబ్బండ వర్గాలకు రాజ్యాధికారం అనేది ఒక అందని ద్రాక్షగా మిగిలిపోయింది. వెన్ వి కంపేర్ విత్ అదర్స్ నైబరింగ్ స్టేట్స్, ప్రపంచంలో ఎక్కడో కాదు, మనం కర్ణాటకలో చూడండి, మన తమిళనాడులో చూడండి, ఖచ్చితంగా వాళ్ళకి అక్కడ రిప్రజెంటేషన్, బీసీస్ ఎక్కువ పాపులేషన్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ రిప్రజెంటేషన్ ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ, ఆ తెలంగాణలో ఇది జరగట్లేదు, అన్యాయం జరుగుతుంది. న్యాయం జరగాలి అని అంటే సబ్బండ వర్గాలకు రాజ్యాధికారం రావాలి. ఓకే సార్, మీ వర్డ్స్ పైన వెళ్ళినట్టయితే లెట్స్ సే పాలిటిక్స్లో కూడా ప్రతి దగ్గర ఈక్వల్ రిప్రజెంటేషన్ రావాలి అంటున్నాం ద పర్సంటేజ్ ప్రకారం. ఈరోజు బీసీలో ఎస్పెషల్లీ ద వర్గం ఆఫ్ ముదిరాజ్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటర్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది, అసలు టోటల్ పాపులేషన్లో వాళ్ళ యొక్క ప్రామినెన్స్ ఏంటి అనేది మాట్లాడుకున్నట్టయితే మీ మాటల్లో మీరు చెప్పాలి సార్ మాకు. అంటే వేర్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇట్ కమింగ్ ఫ్రమ్? అంటే ఈరోజు కూడా లెక్కలు తీయడంలోనే తప్పులు లెక్కలు చేస్తున్నారు. మొన్న మనం చూసినటువంటి 2014లో ఎప్పుడైతే మనకి సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే చేసినారో అప్పుడున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం, ఆ రిపోర్ట్ తీసుకున్నా కూడా 14.67% అన్నారు. ఓన్లీ ఫర్ ముదిరాజ్ కమ్యూనిటీ. ఓన్లీ ముదిరాజ్ కమ్యూనిటీ. వెన్ ఇట్ కమ్స్ టు బీసీస్ ఇట్ వాజ్ సమ్వేర్ అరౌండ్ 58%. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీ జనాభా లెక్కింపు అన్న, బీసీ జనాభా లెక్కింపు 80%, 90% అయిందంటారు. ఎందుకు 100% ఎందుకు కాలేదు? మనకి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న 100% కరెక్ట్గా చేయలేకపోయారు. ఎందుకు? బీసీల యొక్క జనాభా కరెక్ట్గా తెలిస్తే ఎవరైతే రాజ్యం వెళ్తున్నారో వాళ్ళకి ఇబ్బందులు వస్తాయని దాన్ని చేయకుండా చాలా ప్రయత్నాలు చేశారు. అప్పటికి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు చేయాలని డిసైడ్ అయినారు. కానీ కింద ఉన్నటువంటి వాళ్ళు సహకరించలేక, ఈ సహకారం లేకపోవడం వల్ల ఈరోజు కూడా కరెక్ట్ ఫిగర్స్ రాలేవు. ఈరోజు 52% అంటున్నారు. 6% ఎలా తగ్గుతుంది? ఇప్పుడైనా పెరుగుతుంది జనాలుగా, అందరికీ ఎలా అయితే పెరుగుతారో అందరూ అదే విధంగా పెరగాలి. కానీ వాళ్ళ ప్రభుత్వ లెక్కల్లో ప్రకారంగా తీసుకున్నా మేము 16% కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, పాపులేషన్ వైజ్ కానివ్వండి, ఓటర్ లిస్ట్లో కానీ. ఈ పర్సంటేజ్ ప్రకారంగా తీసుకుంటే మా రిప్రజెంటేషన్ ఏడుంది? సింగిల్ డిజిట్లో, అది కూడా 1. 2014లో 1, 2018లో 1, 2023లో
ఒకటి ఎందుకు ఇది జరుగుతుంది, ప్రధాన ఒక పార్టీ మా యొక్క కమ్యూనిటీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు అనేది ఒక బలమైనటువంటి ప్రచారం జరిగింది. దాని ద్వారా ఆ పార్టీకి ఓట్ షేర్ విపరీతంగా పడిపోయి ప్రభుత్వంలో నుంచి బయటికి అపోజిషన్లో కూర్చునే పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే అన్యాయం జరిగిందని ప్రజల్లోకి వెళ్ళడం. మనము వాయిస్ లేపకపోతే ఎవరికి తెలియదు, ఎవరో ఒకరు ముందుకు రావాల్సిందే. దాంట్లో భాగంగానే ఈరోజు అత్యధికంగా జనాభా ఉన్నప్పటికీ విత్ వర్స్ట్ రిప్రజెంటేషన్ ఉన్నటువంటి కమ్యూనిటీ ముదిరాజ్ కమ్యూనిటీ. ఎందుకంటే ఈరోజు ఒక 15-18 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సినటువంటి పరిస్థితి ఒక్కరుంటున్నాం. అసలు పోటీ చేయాలంటే మేజర్గా పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ చేయాలి. ఆ గెలిచే సీట్లు ఇయ్యరు, ఓడిపోయే సీట్లు ఇస్తారు. వాడు ఎక్కడైతే వర్క్ చేసుకున్నాడో వానికి అక్కడ ఇయ్యరు, వేరే దగ్గర ఇస్తారు. ఇది ఓన్లీ లీడర్లకో ఇంకెక్కడోనో జరుగుతుంది. ఆ కమ్యూనిటీ వైజ్గా ఒకరికి ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు, కానీ నిజమైనటువంటి ఆలోచనతోటి ఇవ్వట్లేదు. ఈరోజు చూడండి, ఒక కమ్యూనిటీ ఆన్ అన్ యావరేజ్గా 40 సీట్స్, ఈ రోజుకి 40 సీట్స్ కన్సిస్టెంట్గా వాళ్ళు రూల్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ తర్వాత లేకపోతే వాళ్ళ హెయిర్స్ కానివ్వండి, వాళ్ళ అసోసియేట్స్ కానివ్వండి, వాళ్ళనే ఛాన్స్ వస్తుంది. ఏ పార్టీ వచ్చినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యధికంగా కులాల మీద నడుస్తేందుకు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలలో కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, కుల వృత్తులు కులాలకి బడ్జెట్స్ ఎలకేషన్ చేసినప్పుడు అక్కడ ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది. రాజు అనేటోడు మనవాడు లేకపోతే ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. సబ్బండ జాతులకు సంబంధించినటువంటి వ్యక్తులు కనుక ముఖ్యమంత్రి పొజిషన్లో లేకపోతే ఫలాలు నువ్వు ఎంత ప్రయత్నించినా అక్కడికి పోవు. నువ్వు బయట ఉండి ఎంత గట్టిగా మాట్లాడినా, నువ్వు చట్టాలు చేసే సభలో మన రిప్రజెంటేషన్ లేకపోతే ఆ యొక్క వాయిస్, ఆ యొక్క విజన్ కానివ్వండి, ఆ యొక్క సంబంధించినటువంటి లా ఎన్ఫోర్స్మెంట్లో కాదు కదా, బిల్ రూపంలో కూడా దాన్ని ప్రజెంట్ చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకనంటే చాలా సార్లు నుంచి మేము ఈ యొక్క ఒక వాదం కోసం మేము పోరాటం చేస్తున్నాం. కేటగరైజేషన్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ, ఇవి బీసీలను జనరల్గా చాలా చోట్ల ఇంకా చేయలేదు. కానీ మన దగ్గర మరీ ముఖ్యంగా చాలా సంవత్సరాల ముందే మన దగ్గర కేటగరైజేషన్ చేశారు. ఏబిసిడి అనేది ఒక కేటగరైజేషన్ చేశారు. ఆ చేసిన క్రమంలో ఏం బేస్ మీద చేశారంటే కుల వృత్తులపైన డివిజన్స్ జరిగినాయి ఏబిసిడిగా. ఆ కుల వృత్తులకు సంబంధించిన వాళ్ళు అందులో కంపల్సరీ ఉండాలి. మా వాళ్ళ రిప్రజెంటేషన్ కరెక్ట్గా లేదు కాబట్టే ఆ రోజు మాకు అన్యాయం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి అన్యాయం ఈ రోజుకి కూడా ఇంకా అదే పరిస్థితుల్లో ఉన్నాం, ఇంకా పోరాటం చేస్తున్నాం. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఒక జీవో నెంబర్ 15 ఇచ్చింది. దాని ద్వారా ఏంటంటే వాళ్ళకు టోటల్గా సర్వే చేసి స్థితిగతులపైన పూర్తిగా అధ్యయనం చేసి డెడికేటెడ్ కమిటీ వేసి వాళ్ళు ఒక జీవో ఇష్యూ చేశారు. ఆ జీవో ఇష్యూ చేసింది ఎప్పుడు, వాళ్ళు 2004లో పవర్లోకి వచ్చినప్పుడు చేసి ఉంటే 5లోనో 6లోనో బాగుండేది. 9లో వాళ్ళు టైం తీసుకోవడం వల్ల 9లో చేయడం వల్ల మళ్ళీ అది ఎలక్షన్ మూమెంట్లో వచ్చిందనే కాన్సెప్ట్ బేస్ చేసి కొంతమంది అపోజిషన్ పార్టీస్, అప్పుడు ఉన్నటువంటి అపోజిషన్ పార్టీస్ వాళ్ళ ప్రోద్బలంతో న్యాయస్థానాలకు పోవడం జరిగింది. అక్కడ రిప్రజెంటేషన్ కరెక్ట్, గవర్నమెంట్ రిప్రజెంటేషన్ లేకపోవడం వలన ఆ జీవోని కొట్టేస్తాయి. మళ్ళీ దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళినాం. సుప్రీంకోర్టులో అది అడ్మిట్ అయింది. ఎందుకంటే దాంట్లో వాదన లేకపోతే అది అడ్మిట్ కాదు, డిస్పోజ్ చేయాలి. ఆ వాదన జరిగింది. దాని తర్వాత ఎక్కడి నుంచి అబ్జెక్షన్స్ వచ్చినాయి అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ అబ్జెక్షన్స్లో 7 డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినాయి అబ్జెక్షన్స్. ఆ 7 డిస్ట్రిక్ట్స్ తప్ప మిగతా అప్పుడు ఉన్నటువంటి 23 జిల్లాల్లో ఓన్లీ 7 జిల్లాలనే వచ్చింది. కాబట్టి ఆ 7 జిల్లాలలో మళ్ళీ మీరు వాళ్ళ రిప్రజెంటేషన్స్ తీసుకొని మీరు మళ్ళీ ఒక రిపోర్ట్ తయారు చేసి మా రిపోర్ట్ని సుప్రీంకోర్టుకి పంపించమని అడిగింది బీసీ కమిషన్ ఆన్ డైరెక్షన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు రిపోర్ట్ తయారు చేసింది. అక్కడ ఉన్నటువంటి ఆ 7 డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినటువంటి ఆబ్జెక్షన్స్ రైజ్ చేసినటువంటి డిఫరెంట్ కమ్యూనిటీస్ ఆఫ్ దట్ ఏ కేటగిరీలో ఉన్న కమ్యూనిటీస్ ఏవైతే అబ్జెక్షన్ చేసినాయో వాళ్ళతోటి అన్ని రిపోర్ట్ తీసుకొని వాళ్ళ రిపోర్ట్ని సుప్రీంకోర్టుకి పంపించాల్సింది ఉండే. ఆ లోపల ఆ కమిటీ యొక్క పాలకవర్గం ఏదైతే వాళ్ళ టర్మ్ ఉంటుందో ఆ టర్మ్ ఎక్స్పైర్ అయిపోయింది. దాని తర్వాత అదే టైంలో తెలంగాణ యాజిటేషన్ స్టార్ట్ అయింది. తెలంగాణ యాజిటేషన్లో నెక్స్ట్ బీసీ కమిషన్ వేయలేని పరిస్థితిలో ఉండేది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. సో అది అలా కాలయాపన అవ్వడము, డేట్స్ రావడము అది జరిగిన తర్వాత 2014లో ఎప్పుడైతే తెలంగాణ స్టేట్ వచ్చిందో ఆ స్టేట్ వచ్చిన అనంతరం ఒక కమిటీ వేశారు. రాములు గారిది చైర్మన్ నేతృత్వంలో కమిటీ వేశారు. అప్పటి నుంచి
2022 వరకు 2 కమిషన్లు మారాయి. కానీ ఆ టేబుల్ మీద ఉన్నటువంటి రిపోర్ట్‌ని సుప్రీంకోర్టుకి పంపించలేని దుస్థితి. ఎందుకు? మన వాళ్ళు అక్కడ కరెక్ట్‌గా రిప్రజెంటేషన్ లేకపోవడం, ఆఫీసర్స్ మన వాళ్ళు లేకపోవడం, లేదా మన ప్రజాప్రతినిధులు లేకపోవడం. దాని ద్వారానే ఈ అన్యాయం జరిగింది. దానికి అన్యాయము అని ఎందుకు అంటున్నామంటే బీసీఏలో కొంత టైం ఏదైతే మేము షిఫ్ట్ అయిన టైంలోనే కొంతమందికి జాబ్స్ వచ్చినాయి. కొంతమందికి స్కూల్ అడ్మిషన్స్లో వచ్చినాయి. ఈ యొక్క రిజర్వేషన్ కేటగరైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఓన్లీ. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ పొలిటికల్ ఆస్పెక్ట్స్. సో ఈరోజు బిలో పావర్టీ లైన్లో అత్యంత కష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ ముదిరాజ్ కమ్యూనిటీని తీసుకుపోయి బీసీడీ సీరియల్ నెంబర్ 19లో వేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగాలు లేకుండా పోయింది. సరే, ఈడబ్ల్యూఎస్ వచ్చింది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో అది జనరల్గా ఓపెన్ చేసి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే చాలా బాగుండేది. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అది పర్వాలేదు, ఎందుకంటే అక్కడ ఓసీస్ అండ్ ఎఫ్సీస్ కమ్యూనిటీస్ ఎక్కువ జనాభా ఉంటుంది. కానీ తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఉన్నది 5%. 5% జనాలకి 10% రిజర్వేషన్, 58% రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 18% రిజర్వేషన్. ఆ 18%లో కూడా ఈ రిజర్వేషన్ నాడు ఓపెన్ కేటగిరీలో చేయాల్సిందే కానీ రిజర్వేషన్స్లో రానికి ఛాన్సే లేదు. ఏంటి ఈ 18 బీసీడీ సీరియల్ నెంబర్ 19లో ఉండడం వల్ల ఓపెన్లోకి పోలేని పరిస్థితి, ఈ బీసీ కోటాలో ఉండడం వల్ల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటాని అందుకోలేని పరిస్థితి. సో ఎటు కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలి. ఆ మార్చినటువంటి జీవోని అమలుపరుస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అమలుపరచాలి. అమలుపరచని పక్షంలో మనల్ని బీసీ జాబితాలకించైనా తొలగించాలి. ఏదో ఒక రకంగా న్యాయం చేయాలి కదా. ఇది అన్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరు మాట్లాడిన వాళ్ళే, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎవ్రీవన్, అందరికీ తెలుసు పరిస్థితులు, స్థితిగతుల గురించి. కానీ అది జరగదు, ఎప్పటికీ కాలయాపనలో జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? మనవాడు అక్కడ లేడు కాబట్టి. మన రిప్రజెంటేషన్ గట్టిగా కనుక ఆడు ఉంటే 100% అది సాధ్యమయ్యేది. ఇదేం సెంట్రల్ గవర్నమెంట్ తోటి సంబంధం లేదు, స్టేట్ గవర్నమెంట్ తోటి ప్యూర్గా వాళ్ళ ఏమంటారు మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి పాయింట్, ప్రజలకు ఇచ్చినటువంటి వాటా అది చేయట్లేదు. 2 సంవత్సరాలు అయింది. లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రాకపోయి ఉంటే దీని మూమెంట్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. కానీ ప్రతి గ్రామాన ఈ యొక్క నిరసన కార్యక్రమాలు ప్రారంభిద్దాం అనుకున్నాం మేము. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ తర్వాత దాని యొక్క కార్యాచరణ చేద్దాం అనుకుంటున్నాం. ఇవి ఎన్నిటికీ ఎందుకు అని అంటే నేను మీకు ముందు చెప్పినట్టుగానే 100% మన యొక్క రిప్రజెంటేషన్ అనేది గవర్నమెంట్లో కానివ్వండి, లెజిస్లేచర్లో కానివ్వండి, లా మేకింగ్ హౌసెస్లో కనుక లేకపోతే అవి ఖచ్చితంగా ఒక కార్నర్కి నెట్టివేయబడతాయి. అది జరుగుతుంది ఇప్పుడు. దానికోసమే ఈ యొక్క కేటగరైజేషన్ అనేది కంపల్సరీ అవసరం, గ్రూప్ చేంజ్ అనేది కంపల్సరీ అవసరం. ఆ గ్రూప్ చేంజ్ ఆల్రెడీ జరిగింది. ఆ జరిగిన జీవోని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. ఆ జీవో ఎంఎస్ నెంబర్ 15ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలనేది మా యొక్క ప్రధాన డిమాండ్. దానికోసమే ఈ యొక్క ముదిరాజ్ సంఘాలు, అంటే కులం ఒకటే, సంఘాలు కొన్ని ఏర్పడినా వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద నుంచి మనం పోరాటం చేద్దామనే కాన్సెప్ట్ తోటి ఈ యొక్క మూమెంట్ తీసుకోవడం కూడా జరిగింది. కరెక్ట్ సార్. మీలాంటి ఇంటెలెక్చువల్స్ దే నో ద రూల్స్, రెగ్యులేషన్స్, కాన్స్టిట్యూషన్లో ఏం జరుగుతుంది, ఏ పర్టికులర్ పార్ట్లో మనకి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఉంది అని. కానీ ఒక లేమెన్కి యాజ్ ఆఫ్ టుడే కూడా ఒక 12th స్టాండర్డ్ చదువుతున్న వ్యక్తులకు కావచ్చు, రేపు పొద్దున ఇంజనీరింగ్ ఆప్ట్ చేసుకుందామా, మెడికల్ ఆప్ట్ చేసుకుందామా అని ఆలోచించే ముదిరాజ్ కమ్యూనిటీలో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, అసలు ఈ కేటగరైజేషన్ ఫ్రమ్ D to A జరగడం వల్ల వాళ్ళకు ఉండే ఉపయోగం ఏంటి అనేది మీరు మీ మాటల్లో ద లేమెన్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సింపుల్గా చెప్పాలంటే బీసీడీలో ఉంటే ఈరోజు మా పిల్లల యొక్క ఎడ్యుకేషన్ పరిస్థితి గురించి చెప్తాను. చాలా వరకు ఈ రోజు కూడా స్కూల్ డ్రాప్అవుట్స్, ఇంటర్ డ్రాప్అవుట్, డిగ్రీ డ్రాప్అవుట్ ఏ కమ్యూనిటీలో జరుగుతుందంటే ముదిరాజ్ కమ్యూనిటీలో జరుగుతుంది. అదే బీసీడీ నుంచి బీసీఏలోకి వెళ్తే ఆ డ్రాప్అవుట్స్ తగ్గుతాయి. అవి తగ్గడం కాదు, అవి ఆ స్కూల్ మినిమం మన గ్రాడ్యుయేషన్ వరకు కంపల్సరీ చదవాలి అనే ఆలోచన, ఆశ పుడుతుంది వాడికి. ఎందుకంటే వాడు అప్లై చేస్తాడు, వాడికి సీట్ రాదు. సీట్ రానప్పుడు ఏం చేస్తాడు? వాడికి పరిస్థితి ఇది. దాంతోపాటు ఏంటి, ఎలాంటి బెనిఫిట్స్ లేవు. వాడు ఆ యొక్క రిజర్వేషన్స్ తోటి మనకి అడ్మిషన్స్ ఉన్నాయి ఈ రోజు కూడా కాలేజెస్లో, స్కూల్స్లో. ఈ రిజర్వేషన్స్కి అనుగుణంగానే ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ని మనము ఇక్కడ నుంచి మనం సిటీలో కూర్చొని చూస్తున్నాం. వెన్ యూ గో టు ది ఇంటీరియర్ పార్ట్స్, అక్కడ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉండదు, స్కూల్స్ సరిగ్గా ఉండవు.
ఈరోజు కూడా మనం చాలామంది సోషల్ సర్వీస్ చేస్తున్నారు, స్కూల్స్ని అడాప్ట్ చేసుకుంటున్నాము, అన్నీ చేస్తున్నాం. కానీ వాడికి అక్కడికి మోటివేషనే లేదు. చదువుకొని ఏం చేయాలి, జాబ్స్ రావు. మరి ఎంప్లాయ్మెంట్ విషయంలో కేటగరైజేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది? అదే చెప్తున్నాను కదా, ఎంప్లాయ్మెంట్ విషయంలోనే చెప్తున్నాను నేను మీకు. ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను పర్టికులర్ ఇన్ని మార్కులు అన్ని మార్కులు అని కాదు. ఒక అతనికి ఒక 60% మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కింద బిలో పావర్టీ లైన్లో ఉండేవాళ్ళు రావాలి. అది యాక్చువల్ వాళ్ళు ఉండేది 5% ఈ రాష్ట్రంలో. అందులో 5%లో బిలో పావర్టీ లైన్లో ఉండేవాళ్ళు 1% కూడా ఉండరు. వాళ్ళకేమో 10% రిజర్వేషన్. 60% ఉన్నటువంటి బీసీలకి 23% అంటారు. ఆ నోటిఫికేషన్లో చూస్తే తెలుస్తుంది అసలు తప్పు. 16%. ఆ 16%లో ఏ, బి ఆ కేటగరైజేషన్ కింద పర్సంటేజెస్ ఫిక్స్ అయి ఉన్నాయి. అందులో ఉన్న వాళ్ళకు వస్తాయి. వీడికి అసలు చదువుకునే పరిస్థితి లేదు, ట్యూషన్స్ కరెక్ట్గా చదువుకునే వ్యవస్థ లేదు. ఈ రోజుకి ఇన్ని దశాబ్దాలు అయినా కూడా ఈ రోజుకి లేదు అని అంటే అన్యాయం జరిగిందా లేదా? ఎక్కడ అన్యాయం జరిగింది? అడ్మినిస్ట్రేషన్లో జరిగింది. సో ఆ జరిగిన దానికి కారణం ఏంటి అయ్యా అని చూస్తే మా యొక్క రిజర్వేషన్ వల్లనే మాకు ఈ ప్రాబ్లం జరిగింది. ఇంతకుముందు ఈడబ్ల్యూఎస్ లేదు. అట్లీస్ట్ మనల్ని మేము బీసీఏకి మేము అర్హులం కాదు అని అనుకుంటే మనల్ని ఓపెన్ కేటగిరీలో వేయండి, అదర్ క్యాస్ట్లో వేస్తే అట్లీస్ట్ ఆ ఈడబ్ల్యూఎస్ స్కీమ్ అన్న మనకి మా పిల్లలకు వర్తిస్తుంది. అది ఈ బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకే కదా. ఆ బిలో పావర్టీ లైన్లో మా వాళ్ళు ఉన్న వాళ్ళకే ఛాన్స్ రానియండి. సో మీరు అల్టిమేట్గా కేవలం D2Aనే కాదు, మాకు ఆపర్చునిటీ ఇవ్వండి అంటారు. D2A అనేది జరగకపోతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ స్కీమ్ కన్నా అప్లికబుల్ అయ్యేటట్టు చేయండి. లేదా డి నుంచి BCAలోకి ఏదైతే పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ని పెంచండి, అందులోకి ఏలోకి వేసి వాళ్ళకి నిజంగా అన్యాయం జరుగుతుందన్న. రాజు దలుచుకుంటే ఎన్నైనా మార్గాలు ఉంటాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి వ్యవస్థ. 42% రిజర్వేషన్ చట్టసభల్లో కానివ్వండి, లోకల్ బాడీస్లో కానివ్వండి అని మనం రిజర్వేషన్స్ బిల్లు పాస్ చేసి మనం పంపించి పార్లమెంట్ మీద నెపం వేస్తాం. మన చేతిలో ఉన్నదైతే చేసుకోవచ్చు కదా. ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటిది చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ మీద నా పని అయిపోయింది మీరు ఏదన్నా వేసుకోరనే పరిస్థితి చేస్తున్నారు. ఇదంతా కూడా ఏది చేయాలన్నా కూడా పొలిటికల్గా ఒక నిజమైనటువంటి ఆలోచనతో చేస్తే వేరే విధంగా ఉంటుంది. దాన్ని కూడా మనం స్వాగతిద్దాం. ఏదో ఒక రకంగా అయితే అన్నాడు కూడా అన్నాడు కదా, ఇంతకుముందు ఆడుగుడు లేదు కదా, అన్నవాళ్ళు ఉన్నారు. ఈరోజు 42% రిజర్వేషన్ అన్నారు. ఎస్, వి సపోర్ట్ ఇట్. అసలు యాక్చువల్గా జనాభా దామాష పద్ధతిలో రిజర్వేషన్స్ ఉండాలనుకున్నాం మేము. అట్లీస్ట్ 42% ఇస్తా అంటే చలో లెటస్ గెట్ దట్ 42% డన్. 9th షెడ్యూల్లో పెట్టాలి. అది అందరికీ తెలిసిందే. రిజర్వేషన్స్ అవి అనౌన్స్ చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ పోతే కోర్టు ఏమి ఇచ్చిందో మీరు చూశారు. లాస్ట్ మినిట్ విత్డ్రాయల్ తీసుకున్నాం. అది కంపల్సరీ వెనకకి పోవాల్సిందే. దాని ద్వారా మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ చూడండి, దాని ప్రకారం అయితే 27 ఉండాలి, వచ్చింది 17%. ఎందుకు 17% చేశారు? 27% రిజర్వేషన్స్ ఎందుకు రాలేకపోయినాయి? అట్లీస్ట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ ఇవైనా రావాలి కదా, ఉండదు. ఎందుకంటే అక్కడ చేసే ఆఫీసరు మా సబ్బండ జాతులకు సంబంధించినోడు ఉండడు. మీరు ఆ యొక్క వ్యవస్థలో మన వాళ్ళు ఉండాలి అంటే చదువుకోవాలి, చదువుకుంటేనే జాబ్స్ వస్తాయి, జాబ్స్ వస్తేనే వాడు ఒక పొజిషన్లో ఉంటాడు. వాడు అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ గురించి వాడు పడ్డ బాధల గురించి వాడికి తెలుస్తుంది. వాడు అక్కడ ఖచ్చితంగా దాని గురించి ఇంప్లిమెంటేషన్ చేస్తాడు. ఎవరైనా చేసినా మళ్ళీ రాజు అనేటోడు ఒకడు ఉంటాడు. ఇక్కడ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారే రాజు. ఆ రాజు దలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. ముదిరాజులను BCD నుంచి ఏలోకి చేయాల్సినటువంటి GOMS నెంబర్ 15 కనుక ఆయన ఖచ్చితంగా అనుకుంటే ఒక్కటే రోజులో అయిపోయే పని. అది 2 సంవత్సరాలు అయింది. ఎందుకయింది? వారికి ముదిరాజుల గురించి ఐడియా లేదనుకుంటున్నారు. వారి కాన్స్టిట్యున్సీలోనే 70,000 మంది ఓటర్లు ఉన్నారు. ఆయననే 100 ప్లాట్ఫామ్స్ మీద ముదిరాజుల స్థితిగతుల గురించి ఆయన చెప్పినారు. కానీ రాజ్యాధికారం వచ్చిన తర్వాత, పీఠం ఎక్కిన తర్వాత చేయాల్సిన సమయంలో చేయకుండా లేటుగా చేస్తే కూడా అది అన్యాయమే. ఈరోజు మొన్న మనం రీసెంట్గా చూసినాం, Group 1, Group 2, Group 3 ఆ పొజిషన్స్లో మా వాళ్ళు కనుక BCD కాకుండా BCAలో ఉండున్నా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ దాంట్లో ఉండున్నా, లేదా BCA పర్సంటేజ్ పెంచి BCAలోకి మా వాళ్ళని పెట్టినా ఖచ్చితంగా చాలా వరకు పిల్లలకి న్యాయం జరిగేది. మొన్న అన్యాయమే జరిగింది. ఓపెన్ కేటగిరీలో రావాల్సి వచ్చిన దుస్థితి మా వాళ్ళకి. ఒక 100 మంది రావాల్సిన దగ్గర 5 వచ్చారు.
సబ్బండ వర్గాలకు రాజ్యాధికారం వస్తే సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆఫీసర్స్ ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉంటారు. సో దానికోసం వర్క్ చేయాలి. వాళ్ళు కూడా ఎక్కడైనా అవకాశం ఉన్న దగ్గర న్యాయం చేయమంటున్నాం, అన్యాయం చేయకండి, న్యాయం చేయండి. అది చేయాలంటే ఒక వాదం రావాలి, ఒక మూమెంట్ రావాలి. ఇప్పుడు వచ్చే మూమెంట్ తెలంగాణ గడ్డపైన ఏంటంటే సబ్బండ వర్గాలకు రాజ్యాధికారం అనే మూమెంట్ వస్తుంది. బీసీ మూమెంట్ వెరీ స్ట్రాంగ్ అవ్వబోతుంది. రేపు ఖచ్చితంగా మనం అది ఎప్పుడు నెరవేరుతుందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అది ఆ కళ సాకారం అవుతుంది. మనం ఏ విధంగా అయితే తమిళనాడు, కర్ణాటక లాంటి ప్రాంతాల్లో మనం ఏదైతే బీసీ రిప్రజెంటేషన్ చూస్తున్నామో తెలంగాణలో కూడా ఆ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ చూడాలి. అది వాస్తవం, అది అవసరం కూడా. కరెక్ట్ సార్. మీ ఒపీనియన్ ప్రకారం, మీ ఎజెండా ప్రకారం మాట్లాడుకున్నట్టయితే మేము మీ గురించి తెలుసుకున్నప్పుడు కాసాని ఫౌండేషన్, ఇది జనాలకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ ఆ ఫౌండేషన్ దగ్గర మీ దగ్గరకు వచ్చి కలిసినట్టయితే మీరు వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం కానివ్వండి, లేకపోతే వెళ్ళి మాట్లాడడం కానీ చేస్తున్నారు. సో రేపు పొద్దున నేనే తీసుకుందాం సార్, నా పేరు అఖిల్ రెడ్డి, నేను వచ్చిన మీ దగ్గరికి, సార్ ఇది నా పరిస్థితి, నాకు పలానా దగ్గర ఒక ప్రాబ్లం ఉందని వస్తే, మరి కాసాని ఫౌండేషన్ కేవలం బీసీలో అది కూడా ఒక వర్గపుకి చెందిన ముదిరాజు వాళ్ళకే సపోర్ట్ చేస్తా, లేకపోతే అందరికీ సపోర్ట్ చేస్తారా? ఫౌండేషన్ అనేది పేదవారి కోసమే. ఓకే. అందులో కులం, మతం, వర్గం ఇవేం చూడరు. ఓకే. ఖచ్చితంగా ఏమంటారు, నిజమైనటువంటి పేద ప్రజలు ఎవరైనా వస్తే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది మన కాసాని ఫౌండేషన్. దాని ద్వారా మేము ఏం చేస్తున్నాము, సోషల్ సర్వీస్ చేస్తున్నాం. జాబ్ మేళాస్ పెట్టియడము, వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ చేయడము, వాళ్ళకి ఎక్కడైనా ఆపర్చునిటీ వస్తే వాళ్ళని గైడ్ చేయడం, అలాగే ఆర్థిక పరిస్థితి ఏదైనా ఉన్నప్పుడు ఎక్కడైనా ఒక దగ్గర వస్తే చేస్తున్నాం. కానీ ఇది పర్టికులర్ కమ్యూనిటీ కోసమనే కాదు, ఇట్ ఈస్ ఫర్ పూర్ పీపుల్. ఎవరైనా కానివ్వండి, అందులో రెడ్డిలు కానివ్వండి, బాపనోళ్ళు కానివ్వండి, కమ్మలు కానివ్వండి, వెల్మోళ్ళు కానివ్వండి, నిజంగా వాళ్ళు పేదోళ్ళు ఉంటే వాళ్ళు పేదోళ్ళే కదా. వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి కడుపు నొప్పి ఉన్నప్పుడు ఈ డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు నువ్వు ఏ కులం అని చూసి చేయం కదా. ఇది కూడా అంతే. సర్వీస్ ఈజ్ సర్వీస్, ఇట్ ఈస్ యూనివర్సల్ అండ్ ఇట్ డజంట్ కన్ఫైన్ టు వన్ పర్టికులర్ కమ్యూనిటీ. పేదవాళ్ళ కోసము నిజంగా అవసరం ఉండి ఎలాంటి పరిస్థితి లేని వాళ్ళకి ఖచ్చితంగా అది ముందుంటుంది, ఆదుకుంటుంది. అదేవిధంగా కాసాని ఫ్యామిలీ కొన్ని సంవత్సరాలుగా మీరు ఒకసారి డిఫైన్ చేయాలి, అది ఎన్ని సంవత్సరాలు, 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి ఈ పర్టికులర్ పిటిషన్ని కూడా రన్ చేసుకుంటూ వస్తున్నారు. ఏది మీ బీసీడీ నుంచి బీసీఏ కన్వర్షన్. ఇదేంటంటే బీసీడీ నుంచి బీసీఏ అనే కాన్సెప్ట్ కంటే కూడా 1998లో నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. అప్పుడు ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా కలిసి మనం హైదరాబాద్ మేయర్గా ఉన్నటువంటి కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారు ఒక ముదిరాజ్ మహాసభని స్థాపించారు. అది ఎందుకు స్థాపించారు, మహాసభ అని ఎందుకు పెట్టారు, సంఘం అని ఎందుకు పెట్టలేరంటే, హైదరాబాద్ స్టేట్లో ఆయన ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీగా ఉండే. సో అతను ఏం చేశాడంటే సంఘం అనే పేరు, ఆ పదాన్ని నిషేధం ఏది నిజాం రూల్లో. సో దాన్ని మహాసభ అనే ఒక పదం పెట్టి ముదిరాజ్ మహాసభ, హైదరాబాద్ రాజ్య ముదిరాజ్ మహాసభ అని 1932లో పెట్టారు. దాని తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు హైదరాబాద్ స్టేట్ ముదిరాజ్ మహాసభ అని, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్గా అవతరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అని పెట్టారు. అప్పుడు రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ కింద 1954లోనే ఇది రిజిస్టర్డ్ అయ్యి ఉంది. దాంట్లో భాగంగానే చాలాసార్లు ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు సేవలు చేసుకుంటూ ఉండాలి. ఇట్ ఈజ్ లైక్ అ సర్వీస్ టు ది కమ్యూనిటీ. సో ఇలా చేస్తూ ఉంటే అందులో 1998లో కాసాని జ్ఞానేశ్వర్ గారిని అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి ఉన్న ప్రతి జిల్లా 23 జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు అందరూ కూడా వచ్చి అందరూ డిస్కస్ చేసుకొని అందులో అనౌన్స్ చేసుకొని ఎన్నుకోబడినటువంటి వ్యక్తి మీ కమ్యూనిటీకి అప్పుడు వారు తీసుకున్నారు 3 పాయింట్లు. ఒకటి, మన పిల్లలు చదువుకునే పిల్లలకి ఎంకరేజ్మెంట్, బీసీడీ నుంచి ఏలోకి మార్పు, మా ముదిరాజులకి ఒక భవనం ఉండాలి, పిల్లలకు ఒక హాస్టల్ ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి తీసుకొని వాళ్ళ ఎజెండాలో తీసుకొని వారు ఏం చేశారు, ముదిరాజులకు ఒక గుర్తింపు ఉండాలి. అంతకుముందు ముదిరాజులు అనేవాళ్ళు ముత్తరాసి, ముదిరాజ్, మన కొన్ని ఏరియాస్లో ముదిరాజ్ అంటారు, కొన్ని ఏరియాలో ముత్తరాజ్ అంటారు, కొన్ని ఏరియా తెలుగు వాళ్ళు అంటారు. తెలుగు అనే పదం కూడా మా కమ్యూనిటీకి సంబంధించింది. అది ఎవరు దాన్ని క్లెయిమ్ చేసుకున్నప్పటికీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ తెలుగు అని పిలుస్తారు, తెనుగు అంటారు, బంటు, ఇట్లా డిఫరెంట్ నేమ్స్ తోటి ఎక్కడికక్కడ పిలుచుకుంటారు. మీరు ఎప్పుడు ఏదైతే రెడ్డి అని చెప్పినారో, రెడ్డిలకి వెనకాల రెడ్డి అని పేరు ఉంటుంది, తండ్రి పేరు దగ్గర ఉంటుంది. ఆ లేడీ ఉంటే భర్త పేరు దగ్గర వస్తుంది, కూతురు ఉంటే తండ్రి పేరు పక్కన వస్తుంది, వాళ్ళకి
ఐడెంటిఫికేషన్ ఉంటుంది. మా వాళ్ళకి ఐడెంటిఫికేషన్ లేదు. సో ఖచ్చితంగా ముదిరాజ్ అని పెట్టుకోవాలి ఓకే. అని మన వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ముదిరాజ్ అని పక్కన నేమ్ పక్కన యాడ్ చేసుకోవాలని చెప్పడం, దాని ద్వారా అది మెల్లగా తీసుకొని ప్రతి జిల్లాలు తిరుగుతూ ప్రతి ఏరియాలో అన్నిట్లలో ప్రతి గ్రామాన్ని వారు టచ్ చేసుకుంటూ 2003లో ఒక బహిరంగ సభ పెట్టారు. ముదిరాజ్ సింహ గర్జన అనే పేరుతోటి పెరేడ్ గ్రౌండ్స్లో అప్పటి వరకు కూడా ఎవరు కూడా ఏ పొలిటికల్ పార్టీ పెట్టాలంటే కూడా ఆలోచన చేసే పరిస్థితి ఉండేది. ఆ టైంలో ఒక క్యాస్ట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఈజ్ వెరీ డైనమిక్ అండ్ వెరీ స్ట్రిక్ట్ సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అనేటోళ్ళు, సీఎం కాదు. ఆ టైంలో కమ్యూనిటీస్ గురించి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఆ టైంలో వారు ముదిరాజ్ సింహగర్జన పేరు మీద పెరేడ్ గ్రౌండ్స్లో పెట్టారు. ఆ పెట్టిన సభకి వచ్చిన జనాలు స్వచ్ఛందంగా వచ్చారు. వస్తే హైదరాబాద్ దిగ్బంధం అయిపోయింది. అప్పుడు ఉన్నటువంటి రోడ్లు, అప్పుడు చిన్న రోడ్లు అనుకోండి, రోడ్లు, ఆ గ్రౌండ్ కాదు చుట్టుపక్కల అంతా నీకు 18 రోడ్స్ ఉంటాయి మనకి కనెక్టింగ్. ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇంకొంచెం పెరిగాయి, కానీ 18 ఎంట్రీస్ ఉన్నాయి సిటీకి రావడానికి. ఆ 18 ఎంట్రీస్ అవుట్ సైడే ఆపేయాల్సి వచ్చింది పోలీసులు. సో ఆ రోజు చూసి జనం ఎప్పుడైనా కానీ ఆ యొక్క బలం చూపిస్తేనే అందరు ఆలోచన చేస్తారు, అందరు ఒక సైడ్ చూస్తారు. ఆ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, మాకు ముదిరాజులు ఇంతమంది ఉన్నారా ఏంటిది అని తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ ఆ మీటింగ్ ఈ రోజుకి కూడా గుర్తుంటుంది. అందులో మరి ముఖ్యంగా ముదిరాజుల యొక్క మీటింగ్ ఈ రోజుకి 2 దశాబ్దాలు అయిపోయింది, అయినా దాన్ని గుర్తు చేసుకుంటాం. అది ఎందుకు, దాని ద్వారా వచ్చినాక ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలకు మా యొక్క రిప్రజెంటేషన్, ప్రతి పార్టీలు ముదిరాజులకి సీట్లు ఇవ్వాలి, అందులో భాగంగానే బీసీడీ నుంచి ఏలోకి మార్పు జరగాలి అని కొన్ని డిమాండ్స్ తోటి ఆ యొక్క మీటింగ్ పెట్టడం. ఆ మీటింగ్కి అన్ని పార్టీలు రావడం, వచ్చి వాళ్ళ యొక్క వర్షన్ చెప్పడం. అందులో భాగంగానే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో తర్వాత ఉన్న వాళ్ళు, అప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళు వచ్చి మాటిచ్చిపోయారు, బీసీడీ నుంచి ఏకి మారుస్తాము అని చెప్పినారు. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయింది. తర్వాత వాళ్ళు మేనిఫెస్టో పెట్టిన ప్రకారంగా వాళ్ళు ఈ యొక్క స్థితిగతులపైన సర్వే చేసి వాళ్ళు లాస్ట్కి 2009లో ఫిబ్రవరిలో వాళ్ళు జీవో ఇష్యూ చేశారు. వాళ్ళు సర్వే చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది అసలు వీళ్ళు ఇంత బ్యాక్వర్డ్ ఉన్నారా అని. డి నుంచి డైరెక్ట్గా సీరియల్ నెంబర్ 1 బీసీఏలో ఉన్నాం. అంటే వీఆర్ టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ పూర్ ఎకనామికల్లీ కాదు, సోషల్గా కూడా. ఈరోజు కూడా చాలా వరకు ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకు అని అంటే వాళ్ళకి న్యాయం జరగకపోవడం, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోవడం, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల ఈ పరిస్థితుల్లో ఉన్నారు. చదువు కరెక్ట్గా ఆప్షన్స్ లేకపోవడం వల్ల వాడు తాగుడికి బానిస అవుతుంది, వాడు ఫ్యామిలీ అప్పుల కుబ్బులో వెళ్ళిపోతుంది, జాబ్స్ లేకపోతే ఏమవుతాయి, ఇదే కదా. సో వీళ్ళందరి కోసము అది ఖచ్చితంగా గ్రూప్ చేంజ్ కావాలి అన్న కాన్సెప్ట్ కోసం ఆయన ప్రయత్నంలో భాగంగానే జీఓఎంఎస్ నెంబర్ 15 ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఆ ఇష్యూ చేసినాక 3-4 మంత్స్లో చాలామందికి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, అడ్మిషన్స్ కానివ్వండి వచ్చినాయి. మేము ఇది మంచిగా అయింది అనుకునే లోపల ఎలక్షన్స్ రావడం వల్ల మళ్ళీ దాన్ని హైకోర్టులోకి కొంతమంది వెళ్ళి కొన్ని తప్పుడు రిప్రజెంటేషన్స్ తోటి ఆ జీవోని కొట్టేస్తే దాన్ని మళ్ళీ సవాల్ చేసుకుంటూ దాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ సుప్రీంకోర్టుకి పోయినాం. సుప్రీంకోర్టులో ఆల్మోస్ట్ 22 అంటే నీకు 2010 13 ఇయర్స్ అది అక్కడ పెండింగ్లో నలిగి. ఎందుకు పెండింగ్ ఉంది? బీసీ కమిషన్ అక్కడికి రిపోర్ట్ ఇవ్వదు. స్టేట్ గవర్నమెంట్ ప్రతిసారి వచ్చినప్పుడు డేట్ తీసుకుంటుంది. 18 సార్లు డేట్ తీసుకున్నారు. ఇక్కడ టేబుల్ తెలంగాణ దగ్గర ఉన్నటువంటి ఆ రిపోర్ట్ తీసుకపోయి అక్కడ సబ్మిట్ చేయడానికి చివరికి మేము వాళ్ళు మీరన్నా ఏదైనా న్యాయం చేయడానికి అడిగితే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ బీసీ కమిషన్కి డైరెక్షన్స్ పాస్ చేసింది సుప్రీంకోర్టు. బీసీడీ నుంచి ఏలోకి మార్పుకి వీళ్ళు అన్ని రకాలుగా అర్హులు. మీరిచ్చిన డిసిషన్ అది. ఎవరు? బీసీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి బీసీ కమిషన్ ఇచ్చినటువంటి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోని మీరే ఎందుకు సమర్థించట్లేదు? కాబట్టి మీరు సమర్థించండి. వాళ్ళని బీసీ కమిషన్ని అలాగే స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ చేసి మీరు ఏంటంటే మేము అప్పటికి అడిగినాం,
మళ్ళీ ఇన్ని సంవత్సరాలు అయింది, మీరు స్పెసిఫిక్ పీరియడ్ పెట్టండి అని అంటే, పర్టికులర్ 2 మంత్సా 3 మంత్సా పెట్టండి అని అంటే, అప్పుడు ఉన్నటువంటి న్యాయమూర్తులు ఏం చెప్పారంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇన్ని సంవత్సరాలు అయింది. 22 నవంబర్లోనేమో కోర్టు నుంచి ఇక్కడికి తెలంగాణ గవర్నమెంట్కి బీసీ కమిషన్కి వచ్చింది. దాని నుంచి మళ్ళీ 1 ఇయర్ అయిపోగానే ఎలక్షన్స్ వచ్చి గవర్నమెంట్ చేంజ్ అయింది. అదొక సంవత్సరం, ఇవి ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు సుప్రీంకోర్టు నుంచి ఇక్కడికి వచ్చి మీరు ఇష్యూ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, మీ చేతిలోకి పంపిస్తున్నామని అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంత తాస్కారం అవుతుంది. ఇవన్నిటికీ ఏంది ప్రాబ్లము, మూలము? మా వాళ్ళు రిప్రజెంటేషన్ అక్కడ లేరు. అక్కడ ఉండుంటే ఖచ్చితంగా ఇది వేరే విధంగా ఉండేది. ఎంఐఎం వాళ్ళు 7 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి ఏ అన్యాయం జరిగినా వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడే పరిస్థితి ఉంది, వాళ్ళ యొక్క బాధలు వాళ్ళు చెప్పుకునే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళకి ఇమ్మీడియట్ కరెక్షన్ జరుగుతుంది. అదే ముదిరాజులకు జరగదు. ఎందుకంటే మా వాళ్ళు ఒకటే ఒక వ్యక్తి ఉంటారు, ఎవరో ఒకరు. అది మారాలి. అది మారాలంటే ముదిరాజులు ఖచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేలు, ఇప్పుడున్నటువంటి 119లో 10 మంది అన్న ఉండాల్సిన టైం ఉంది. అది లేకపోతే ఇప్పుడు రీఆర్గనైజేషన్ అయితే అక్కడ 15 మంది నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కావాలి మా వాళ్ళు. దానికోసమే మా యొక్క కార్యాచరణ కానీ మా ప్లానింగ్ కానీ ఉంది. దాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముదిరాజ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఖచ్చితంగా ఎమ్మెల్యేల రిప్రజెంటేషన్ ఖచ్చితంగా అందులో అనుకున్న స్థాయిలో ఉండేటందుకు మేము మా యొక్క ప్రయత్నం చేస్తాం. గాట్ ఇట్ సార్. ఇప్పుడు కొద్దిసేపు ఈ స్పెసిఫికేషన్ నుంచి ఇంకొక జోన్లోకి వెళ్దాం. మీ గురించి తెలుసుకున్నాం. షూర్. ఓకే. దేని గురించి అంటే మీ స్పోర్ట్స్ పైన ఉన్న ఇంట్రెస్ట్. ఈరోజు మీరు తెలంగాణ స్టేట్ కబడ్డీ ప్రెసిడెంట్గా ఉన్నారు. పాయింట్ ఏంటంటే మన ఇండియాలో, అది ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో స్పోర్ట్స్కి ఇచ్చే ప్రాధాన్యత ఎప్పటికైనా తక్కువే. అది మనం యాక్సెప్ట్ చేయాలి. అందులోనూ ఒకవేళ మీరు వెళ్ళి అవేర్నెస్ సృష్టించినప్పటికీ క్రికెట్ లాంటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పైన ఎక్కువ అవేర్నెస్ ఉంది, లేదంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పర్సనల్గా. కానీ కబడ్డీ ఈరోజు వచ్చేసరికి మా ఫాదర్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్ యాక్చువల్గా. ఒకప్పుడు ఏంటి అంటే అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ మీరు స్పోర్ట్స్లోకి వెళ్ళండి, వచ్చే ఛాన్స్ ఉంది అన్నారంట అప్పట్లో. సరే, వాట్ ఎవర్ ద కమ్యూనిటీ వీ కమ్ ఫ్రమ్, కాకపోతే కబడ్డీలోకి వెళ్ళారు, ఈ గేవ్ ఈజ్ బెస్ట్, అక్కడ జరగలేదు. ఈ రోజు కూడా బంటిల్ ఆఫ్ సర్టిఫికేట్స్ అలా పడిపోయి ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ ఎగ్జామ్స్కి వచ్చి ఓసీ కేటగిరీలో రాసుకొని ముందుకు వచ్చారు. కానీ ఇప్పుడు ఈ కబడ్డీకి ఉన్న ప్రాధాన్యత ఏంటి, అసలు ఎక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుంది ఈ కమ్యూనిటీలో అనేది మీ సైడ్ నుంచి? షూర్. మీరు అడిగిన దానికి నేను ఒకటే ఒక వర్డ్తో చెప్పబోతున్నాను. ఏంటంటే కబడ్డీ అనేది రూరల్ గేమ్ ఎంత క్లియర్గా ఉంటుందో, కబడ్డీ ఫామ్ అయింది తెలుగు రాష్ట్రాల్లో అనే విషయం చాలామందికి తెలియదు. అందులో మరి ముఖ్యంగా హైదరాబాదులో దాని హెడ్ క్వార్టర్స్ ఉండేది ఒకప్పుడు. అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది రిజిస్టర్డ్ అయ్యింది హైదరాబాదులో. కానీ ఎక్కువ స్టేట్స్ నార్త్ ఉండడం వలన వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా పోవడం, అలాగే నార్త్లో ఉన్నటువంటి స్టేట్స్ స్పోర్ట్స్కి బాగా ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, దాని ద్వారా వాళ్ళు ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే ఎంకరేజ్మెంట్ ఇస్తావో, ఆపర్చునిటీస్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తావో, డెఫినెట్గా అక్కడ వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా మీ ఫాదర్ ఏ విధంగా అయితే చేశారో, ప్రతి ఒక్కరం ఏదో ఒక రోజు ఖచ్చితంగా కబడ్డీ ఆడిన వాళ్ళమే అందరం. మనం అందరం కూడా కబడ్డీ ఆడినాం. ఒకప్పుడు మట్టి మీద ఉండేది, ఇప్పుడు మ్యాట్ మీదకి వచ్చింది. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వచ్చింది. క్రికెట్కి ఇచ్చిన క్రేజ్ వేరే గేమ్కి ఏదైనా వచ్చే ఛాన్స్ ఉంది అని అంటే ఇండియాలో అది కబడ్డీకే. నీకు బ్యాడ్మింటన్ చూడండి, బాస్కెట్బాల్, వాలీబాల్, ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఎక్కువగా క్రేజ్ ఉండి ఎక్కువగా ఆదరించే గేమ్ ఏదైనా ఉందంటే అపార్ట్ ఫ్రమ్ క్రికెట్ ఖచ్చితంగా అది కబడ్డీ అని చెప్పగలుగుతారు. ఈ కబడ్డీలో ఏంటంటే ఫస్ట్ మన స్కిల్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఫిజికల్ ఫిట్నెస్తో పాటు 100% దీనికి స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయాలి. మన వాళ్ళు మేము ఒలింపిక్స్కి హోస్ట్ చేస్తామని ముందుకు వస్తున్నారు. ఒలింపిక్స్ హోస్ట్ చేయాలంటే నువ్వు స్పోర్ట్స్లో ఆ పర్సంటేజ్ని పెంచాలి. నేను మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మొన్న ఇచ్చినటువంటి స్పోర్ట్స్ ఏవైతే వాళ్ళు ఇచ్చినారో, స్పోర్ట్స్ పాలసీ ఏదైతే తీసుకొచ్చినారో, దాంట్లో కూడా మన గవర్నమెంట్స్ నేను ఏమని అడగాలని నేను రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చినాను. వాళ్ళని కూడా మళ్ళీ ఇంకోసారి తీసుకురావాలి. ఈ పర్సంటేజ్ అనేది రిజర్వేషన్ అనేది మినిమం 5% చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి 2%ని మినిమం 5% చేయగలిగితే 100% స్పోర్ట్స్ పర్సనాలిటీస్, స్పోర్ట్స్ స్టార్స్ తయారవుతారు. మన దాంట్లో ఖచ్చితంగా నీకు ఆస్ట్రేలియా చూడండి, యుఎస్ చూడండి, చైనా చూడండి, ఇవన్నీ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్స్ వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్తో పాటు బెనిఫిట్స్ అవి మనం చూపెట్టకుండా నాకు ఒలింపిక్స్ హోస్ట్ చేస్తామంటే కుదరదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అసలు స్టేడియంస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. దాని బడ్జెట్ ఎలకేషన్ అంటారు, ఆ బడ్జెట్ కనబడదు. బడ్జెట్ పెట్టాలి. అట్ ద సేమ్ టైం
ఆ యొక్క పర్సంటేజ్ కోటా, స్పోర్ట్స్ కోటా అనేది కంపల్సరీ పెంచాలి. పెంచితే కదా స్పోర్ట్స్ స్టార్ నాకు ఇది అడ్మిషన్ వస్తుంది, నాకు ఈ యొక్క జాబ్ వస్తుంది అని వాళ్ళు ఇంకొంచెం వాళ్ళకి స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక ఆప్షన్ ఉండాలి. ఇది రావడానికి ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్స్ కీన్గా వాళ్ళు కనుక తీసుకోగలిగితేనే అది జరుగుతుంది. హర్యానా, హిమాచల్ అలాంటి స్టేట్స్లో ఎవరైనా కబడ్డీలో ఇంటర్నేషనల్ ప్లేయర్ ఒక గోల్డ్ మెడల్ కానీ వరల్డ్ కప్ కానీ గెలిస్తే వాళ్ళకి 3 కోట్ల పారితోషికము, గవర్నమెంట్ జాబ్ ఇవన్నీ ఇస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఏమి ఇస్తారు? ఒక్కరికి ఒక చిన్న అవకాశం కూడా ఇవ్వరు. ఇది పరిస్థితి. ఇలా ఎంకరేజ్మెంట్ చేయకపోతే గేమ్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది స్పోర్ట్స్? రేపు రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా అయితే చూసామో ప్రతి 2 డెకేడ్స్కి ఒక రెవల్యూషన్ జరుగుతుంటుంది. అంతకుముందు ఫస్ట్ అగ్రికల్చర్ కానివ్వండి, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కానివ్వండి, తర్వాత వచ్చేసి మనం చూసాం ఏది సాఫ్ట్వేర్ 2 డెకేడ్స్ అయిపోయి. ఇప్పుడు మన ఇండియాలో జరగబోయేది స్పోర్ట్స్. వచ్చే 20 సంవత్సరాలు స్పోర్ట్స్కి చాలా ఫ్యూచర్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఇండియన్ గేమ్స్ని వరల్డ్ ఆదరించే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, మన కబడ్డీ 60 దేశాలలో ఆడుతుంది. ఈరోజు 38 ఫుల్ టైం టీమ్స్ ఉన్నాయి. మన వాళ్ళని అక్కడికి వేరే వేరే కంట్రీస్కి పంపించి స్కిల్ వాళ్ళకి గేమ్ నేర్పించడం జరుగుతుంది. సో దట్ మన గేమ్ యూనివర్సల్ గేమ్ అవ్వాలి, మన గేమ్ ఒలింపిక్స్లో ఉండాలి, ఒలింపిక్స్లో మన ఇండియా నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి. అది ఉండాలంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్పోర్ట్స్కి స్పెషల్గా ప్యాకేజ్తో పాటు వాళ్ళకి రిజర్వేషన్స్ కానివ్వండి, ఇవన్నీ సంస్కరణలు తీసుకురావాలి. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. యూత్ ఉంది అంటున్నావు, యూత్లో నీకు మెడల్స్లో చూస్తే మన వాళ్ళు చాలా తక్కువ, 1, 2 సింగిల్ డిజిట్స్, డబుల్ డిజిట్స్ వచ్చినాయి అయితే అసలు చూడలేము నాకు తెలిసి ఒలింపిక్స్లో. ఇది పెరగాలి అంటే నీకు స్పోర్ట్స్కి ఎంకరేజ్మెంట్ చేయాలి. చాలా వరకు స్కూల్స్ మన ఎన్ని కాంక్రీట్ 4 వాల్స్ అండర్లోనే ఈ స్కూల్స్ ఎడ్యుకేషన్ నడిపిస్తున్నారు. దాని నుంచి బయటికి రావాలి. ఇప్పుడు వస్తున్నారు, కొన్ని తీసుకొస్తున్నారు, కానీ అవి సరిపోవట్లేదు. డెడికేటెడ్ కమిటీస్ ఏర్పాటు చేయాలి. స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా కబడ్డీ విల్ ప్లే వైటల్ రోల్ ఇన్ వరల్డ్ స్పోర్ట్స్. సార్ అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే కరికులంలో కూడా ఎక్కడ మ్యాండేట్ చేయలేదు కదా సార్. మీరు ఇప్పుడు ఉన్న పొజిషన్లో కావచ్చు, ద పొజిషన్ ఎట్ విచ్ యు ఆర్ లుకింగ్ ఎట్. మన పొజిషన్స్ అంటే ఇది ఒక అసోసియేషన్, ఒక గేమ్కి సంబంధించి ఇన్ జనరల్గా తీసుకోవాల్సింది గవర్నమెంట్ తీసుకోవాలి. స్పోర్ట్స్ పర్సన్, ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్పోర్ట్స్ పర్సన్, మన స్పోర్ట్స్ మినిస్టరు క్రికెట్ ప్లేయర్, వాళ్ళు తీసుకోవాలి, ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. స్పోర్ట్స్కి సంబంధించి పర్టికులర్గా ఈరోజు మనము చూస్తున్నాం, ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ అవుతుంది హైదరాబాద్లో. ఆ మ్యాచ్ కోసము ఇంటర్నేషనల్ స్టార్ వస్తున్నారు, వారి కోసం చూస్తున్నారు. అలాంటి స్టార్స్ ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. వరల్డ్లో మనకి ఎక్కువ మంది యూత్ ఉన్నామని చెప్తున్నాం, ఎక్కువ స్కిల్ ఉంది, వేరే క్విక్ లెర్నర్స్, కానీ మన వాళ్ళకి అవకాశం ఉండదు, వానికి అసలు ఎంకరేజ్మెంట్ ఉండదు. ఇంకా మరి రూరల్ ఏరియాస్ గురించి అయితే ఇంకా దారుణమైన పరిస్థితి. మేము కబడ్డీలో ఏం తీసుకొచ్చినాము అని అంటే, ఒకటి, ఇంతకుముందు 12 ప్లేయర్స్ ఉండేవాళ్ళు ఒక స్క్వాడ్లో కానీ టీంలో కానీ. మేము దాన్ని 12 నుంచి 14 చేసాం, సో దట్ ఇద్దరికి అవకాశాలు లభించేవి. ఇంతకుముందు తెలంగాణ ఉన్నప్పుడు 10 రాష్ట్రాలు ఉండేది. ఎప్పుడైతే 33 రాష్ట్రాలు అయినప్పుడు ఏ గేమ్స్ కూడా అంతవరకు ఇప్పటికీ ఇంకా అప్గ్రేడ్ చేసుకోలేదు. కబడ్డీ ఈజ్ ద ఓన్లీ స్పోర్ట్ అండ్ ఇట్ వాజ్ ద ఫస్ట్ అసోసియేషన్ టు అనౌన్స్ 34 డిస్ట్రిక్ట్స్. ఓకే, 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నా అప్పుడు హైదరాబాద్ని డిస్ట్రిక్ట్గా మళ్ళీ విభజించినందుకు 34 యూనిట్స్ చేసుకున్నాం. 34 యూనిట్స్ అంటే 34 యూనిట్స్ నుంచి పిల్లలు ఆడతారు. వాళ్ళకి వచ్చినాక వాళ్ళ నుంచి తీసుకున్నాం. అది సెలెక్ట్ చేయడం చాలా కష్టమైన పరిస్థితి, కానీ ఎక్కువ మందికి ఆపర్చునిటీ వస్తుంది. 12 స్టేట్కి అప్పుడు 12 మెంబర్స్ రిప్రజెంట్ చేసేవాళ్ళు, ఇప్పుడు 14. ఇండియాకి అప్పుడు 12 మెంబర్స్ రిప్రజెంట్ చేసేవాళ్ళు. ఇంకొక ఇద్దరికి యాడ్ అయిందంటే ఇద్దరికి అవకాశం పెరిగినట్టే కదా. సో ఇలాంటి అవకాశాలు మా అసోసియేషన్స్లో ఉన్నటువంటి ఆల్ ఏమంటారు నామ్స్ మేము చేంజ్ చేసుకుంటున్నాము, అప్గ్రేడ్ చేసుకుంటున్నాము, ఎక్కువ దాన్ని ప్రమోట్ చేసే కాన్సెప్ట్లో మేము పోతున్నాం. కానీ గవర్నమెంట్స్ ప్లేస్ వైటల్ రోల్. పాలసీ మేకర్స్తో పాటు ఫండ్ కూడా, ఫండ్ ఇవ్వకపోతే కూడా కష్టం. స్పోర్ట్స్ పర్సన్స్కి కంపల్సరీ ఎంకరేజ్ చేయాలి. జాబ్లో కానివ్వండి, ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి, ఎడ్యుకేషన్లో కానివ్వండి, ఆ పర్సంటేజ్ ఆఫ్ కోటా, స్పోర్ట్స్ కోటాని పెంచాలి. పెంచితే ఖచ్చితంగా ఇండియాలో స్పోర్ట్స్ పర్సన్స్ ఎక్కువ మంది అవుతారు. ఇండియా విల్ బికమ్ ఎ స్పోర్ట్స్ కంట్రీ వెరీ సూన్ అండ్ వీ షుడ్ ఎయిమ్ ఇన్ సచ్ వే. సార్ ఇప్పుడు మీరు
డిస్కషన్ తర్వాత నాకు మీతో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలనిపించింది. మీలాంటి వాళ్ళు సోషల్ సర్వీస్‌తో పాటు ఏదో కొత్తదనం రావాలి, జనాలు మార్పు ఆలోచించాలి, క్వెషన్ చేయాలంటున్నారు కదా! మా ఆఫీస్‌లో కుర్రోడు, "అన్న నేను మా దగ్గర సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఎళ్ళాలి 2 డేస్" అంటే, "సరే" అన్న. "ఏదైనా నీ ఇష్టం వచ్చిన పార్టీకి ఓటెయి. నీకు అక్కడ పార్టీని పక్కన పెట్టి, మనిషినో, కులాన్ని, మతాన్ని పక్కన పెట్టి మంచి చేసేవాడికి ఓటేయమని" చెప్పాను. అయితే ఏమంటున్నాడంటే, "లేదన్నా ఒక పార్టీ ఎక్స్ పర్సన్ 2000 ఇస్తున్నాడు. వై పర్సన్ 2500 ఇస్తున్నాడు. నేను ఇద్దరి దగ్గర తీసుకుంటా. నేను లోపలికెళ్ళి నాకు ఇష్టం వచ్చినోడి దగ్గర ఏస్తాను." మరి దీంట్లో ఫస్ట్ అవినీతి పరుడు ఓటరే కదా సార్. 100%. మరి అసలు ఇంకా వ్యవస్థ ఎట్లా మారుతది? మీరన్నట్టు ఆలోచించి ఓటేయట్లేదు కదా! డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారు. అండ్ వాళ్ళు సమర్థిస్తున్నారు గూడా. ఒక రకంగా అనిపిస్తుంది, చదువు లేనోడు ఒకళ్ళ దగ్గరే తీసుకుంటాడు, న్యాయంగా ఆడికే ఓటేస్తారేమో లోపలికెళ్ళి అని. చదువుకున్నోడు ఇద్దరి దగ్గర తీసుకుంటా అని చదువు తెలివితేటలు చూపిస్తున్నాడు అక్కడెళ్ళి. ఇద్దరి దగ్గర 2000, 2000 తీసుకుంటే లోపలికెళ్ళి నా ఇష్టం వచ్చినోడి దగ్గర ఏస్తున్నాను. మరి దీన్ని ఎట్లా మనం? దీన్ని పొల్యూట్ చేసేసినాయి బ్రదర్ పార్టీస్. మీకు ఒక ఎగ్జాంపుల్ సర్పంచ్ ఎలక్షన్స్ పక్కన పెడదాం. సర్పంచ్ ఎలక్షన్స్ వాళ్ళు ఇచ్చే యాక్చువల్గా ఏంది అంటే, ఇనీషియల్ స్టేజెస్లో ఎలా ఉండేది, ఊర్లోనే ఉండేటోళ్ళు కాబట్టి బయటికి పెట్టేది ఏముండదు, వాళ్ళు ఏదైనా పార్టీస్ చేసుకునే వరకే ఖర్చు ఉండదు. కొన్ని తర్వాత వేరే వేరే ప్లేసెస్ నుంచి వాళ్ళు రావాలంటే వాళ్ళ కోసము ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత ఇది డిమాండ్ అయిపోయింది, దాని తర్వాత అది హక్కు అయిపోయింది, దాని తర్వాత అది ఏమంటారు, ఇప్పుడు మీరు అన్నారు చూసారా, కరప్షన్ అయిపోయింది. ఒక మన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడంలోనే మనము కరప్షన్ చేస్తున్నప్పుడు వాడు ఎన్నికైన తర్వాత వాడు చేయడని గ్యారంటీ ఏంది? ఇప్పుడు మనం ఏదైతే న్యాయం కావాలి, ఇది అన్యాయం జరుగుతుంది, ఇది ఇలా జరగట్లేదు, అలా జరగట్లేదు అనే మనము ఓటర్ దగ్గరికి, ఓటర్గా మనం ఉన్నప్పుడు ఎవరైనా కంటెస్ట్ చేసే వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర పైసలు అడిగి ఓటేస్తే మనకు ఆయన దగ్గర హక్కు ఉంటుందా? ఉండదు. ఈ వ్యవస్థ మారాలి. నీకు ఇంటర్నేషనల్లో, మన దగ్గరే కాదు చాలా కంట్రీస్లో ఈ సిస్టమ్ వేరే రూపంలో ఇస్తున్నారు. మన దగ్గరనే క్యాష్ రూపంలో ఇస్తున్నారు. మళ్ళాంటి ఏషియన్ కంట్రీస్లో కానీ క్యాష్ రూపంలో ఇస్తున్నారు. యూరోపియన్ కానివ్వండి, బయట కంట్రీస్, నేను పర్టికులర్ అని చెప్పాను, బయట కంట్రీస్లో కూడా ఈ టైప్ ఆఫ్ వ్యవస్థ నడుస్తలేదని నీకు లేనే లేదు. దాంతోపాటు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో అక్కడ లోకల్ ఇష్యూసే ఉంటాయి. ఎంత పెద్ద ఎంత చిన్న అనేది ఉండదు. ఆ రోజు వాడిని ఏ విధంగా నువ్వు మ్యానిపులేట్ చేసినావు అనే వ్యవస్థకి తీసుకుపోయారు. ఇది ఆ లోకల్ ఎలక్షన్స్ ఇష్యూస్ ఈ రెండు కూడా తప్పే. ఎప్పుడైనా కానీ చదువుకున్నోడు ఇద్దరి దగ్గర తీసుకొని ఓటేస్తున్నాడు, చదువుకోనోడు ఒక్కని దగ్గర తీసుకొని ఒక్కరికి ఓటేస్తుండదు అంటే వాడిని సమర్థిస్తా, వీడిని సమర్థిస్తా అంటే ఇద్దరిని సమర్థించొద్దు. వాస్తవంగా ఎవడైతే హెల్ప్ చేస్తాడో వాని కోసం చేయాలి. ఇది మన రాజ్యాంగం రాసినప్పుడు పెద్దలు ఏమని ఇచ్చారు, మీకు ఖచ్చితంగా మీ రాజుని, మీ పాలించే పాలకుడిని మీరే ఎంచుకోండి అని ఇచ్చినటువంటి హక్కు ఓటు. కొంతమంది అప్పుడు ట్యాక్స్ పేయర్స్కే కావాలన్నారు, కొంతమంది వీళ్ళకే కావాలన్నారు. అంబేద్కర్ గారు మాత్రం ఖచ్చితంగా ప్రతి పుట్టిన వ్యక్తికి అప్పుడు 21 సంవత్సరం ఉండే మేజర్ ఖచ్చితంగా ఓటర్కి ఒక ఓటు ఉండాలి. అది ఎంత పెద్ద ధనవంతుడైనా, ఎంత కటిక దరిద్రంలో ఉన్నవాడైనా వాడికి ఓటు మాత్రం ఈక్వల్. అలాంటి పవర్ని ఇస్తే ఆ పవర్ని మన వాళ్ళు ఏ పరిస్థితిలో వాడుతున్నారో, అది వాడినంత వరకు రాజ్యాధికారం రాదు. దాన్ని చేంజ్ చేయాలి. ఆ చేంజ్ చేయాలంటే నేను ఆ వ్యవస్థలో ఉండాలి. ఉండాలంటే మళ్ళీ నేను ఇది తయారు చేయాలి, తర్వాత అడిగి పోయినాక నేను చేంజ్ చేస్తా అని చాలామంది వచ్చి ఆ ఊబిలోనే వాళ్ళు కూడా దీన్ని మన డిఎన్ఏలో కలుపుకున్నారు. ఓటు అంటే పైసలు, ఓటు అంటే మందు, ఓటు అంటే గిఫ్ట్స్, ఈ పరిస్థితికి వెళ్ళిపోయారు. ఈ వ్యవస్థ నుంచి బయటికి రావాలి. అప్పుడే కరెక్ట్ రియల్ గవర్నెన్స్. నీకు రియల్ డెమోక్రసీ ఎప్పుడు చూస్తావు? వెన్ యూ సీ అన్ ఎలక్షన్ వితౌట్ అ కరెన్సీ నోట్. మన గవర్నమెంట్, మన ఎలక్షన్ కమిషన్ ఎన్ని సిస్టమ్స్ తీసుకొచ్చినా ప్రతి ఒక్కరికి తెలిసి ఏం జరుగుతుందో, కానీ మైక్ ముందుకు వచ్చి మాట్లాడేటోళ్ళు మాత్రం నీతి వాక్యాలు మాత్రమే మాట్లాడతారు. ఇది 100% తప్పు. కానీ 100% ఈ మార్పు కూడా జరగాలని కోరుకుంటున్నాం. ఈ మార్పు జరిగిన రోజునే సబ్బండ వర్గాలకు రాజ్యాధికారం వస్తుంది. ఎవరు ఎంత జనాభా ఉంటే వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఉండాలి అనే వాదానికి అది రావాలంటే ఈ యొక్క సంస్కృతి మారాలి. పైసలు తీసుకొని ఓటేస్తా అనే దానికి మార్పు వచ్చిన రోజున నిజమైనటువంటి డెమోక్రసీ ప్రివేల్ అవుతుంది. మరి కాసాని వీరేష్ ముదిరాజ్ గారు సిస్టమ్ మారాలని కోరుకుంటున్నారు. మరి యాజ్ ఆఫ్ టుడే మనం మారాలి, తర్వాత సిస్టమ్ మారాలి. ఓటర్ మారాలనుకుంటున్నారు, సిస్టమ్ మారాలనుకుంటున్నారు. యాజ్ ఎ ఓటర్ కూడా చెప్పాను నేను. అవును సార్, యాజ్ ఎ ఓటర్, యాజ్ ఎ సిస్టమ్ మారాలనుకునే వాళ్ళలో మీరు ఒకరు. మరి రేపు పొద్దున ఈ రోజు అయితే మీరు నో పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ యాజ్ ఆఫ్ టుడే అకార్డింగ్ టు అవర్ రీసెర్చ్. మరి రేపు పొద్దున వీరేష్ గారు యాక్టివ్ పాలిటిక్స్లోకి రావాల్సిన సిచ్యువేషన్ వస్తే, లేదంటే ఆపర్చునిటీ వచ్చి దీనికంటే కొద్దిగా ఎక్కువ సర్వీస్ చేయొచ్చు అనిపిస్తే ఏ పర్టికులర్ పార్టీకి లీన్ అయి ఉన్నారు? నేను ఇప్పుడు మీకు పొలిటికల్ పార్టీకి అలైన్ లేనని మీరు అనుకుంటున్నారు, కానీ నేను ఒక పార్టీలో ఉన్నాను. ఏంటంటే ఆ పొలిటికల్ పార్టీ, ఈ పొలిటికల్ పార్టీ అనే కంటే కూడా నేను మా పార్టీ హైకమాండ్కి నేను చెప్పుకునే వచ్చినాను. ఏంటంటే ఇప్పుడు
నేను పర్టికులర్గా ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించి మరి ముఖ్యంగా బీసీ మూమెంట్కి సంబంధించి నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. బీసీలకు రిప్రజెంటేషన్ లేకపోవడం, ఒక పార్టీలో ఉండి మాట్లాడితే ఖచ్చితంగా వేలెత్తి చూపెట్టడం జరుగుతుంది. కాబట్టి నేను పార్టీలో ఉన్నప్పటికీ యాక్టివ్గా మాత్రం నేను ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించి మరీ ముఖ్యంగా బీసీ ఆర్గనైజేషన్కి సంబంధించి నేను ఎక్కువ టైం ఇస్తాను. ప్రతి ఒక్కరము ఏదో ఒక పొలిటికల్ పార్టీలో ఉండాల్సిందే, ఆ పార్టీ లేకపోతే ఏదో ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్లో ఉండాల్సిందే. కాబట్టి ఈ డెమోక్రసీలో మనము ఎలక్షన్ ద్వారానే మన యొక్క రిజల్ట్ ఉంటుంది, మెజారిటీ రూల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి ఆ వ్యవస్థని మనం మార్చలేం. మనం యాక్టివ్గా ఎప్పుడు రావాలి అని అనుకుంటున్నామంటే, నాకు ఒక కాన్సెప్ట్ తోటి నేను వర్క్ చేస్తున్నాను. బీసీలకు ఎక్కువ మంది చట్టసభల్లో రావాలి. వాళ్ళ కోసం మా ఆర్గనైజేషన్తో పాటు ఇంకా కొంతమంది స్నేహితులను కూడా కలుపుకొని వాళ్ళని మనం ప్రమోట్ చేయడం. ఏ పార్టీలో ఉన్నప్పటికీ బీసీలలో మరి ముఖ్యంగా ముదిరాజులలో ఈసారి నెక్స్ట్ ఎలక్షన్ టర్మ్కి వచ్చేసరికి ఒక 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపియాలనే కాన్సెప్ట్ తోటి మేము వర్క్ చేయడం జరుగుతుంది. అది మా ఆర్గనైజేషన్తో పాటు అక్కడ ఉన్నటువంటి మాకు లోకల్ సపోర్టర్స్ వాళ్ళందరినీ ఒక యూనిట్గా తయారు చేసుకొని, పార్టీ ముఖ్యం కాదు, ఇక్కడ రిప్రజెంటేషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని పార్టీలు ఒక కమ్యూనిటీకే ఇస్తున్నాయి. మాకు కావాల్సింది ఇక్కడ నిజంగా అక్కడ రిప్రజెంటేషన్ లేదు. అక్కడ ఇచ్చిన చోట వాడిని గెలిపించుకునే పరిస్థితి ఉండాలి. లేని చోట మనం ఇంకో ఇండిపెండెంట్గా పోటీ చేయడమా లేదా అతను వేరే పార్టీ నుంచి టికెట్ తీసుకొచ్చుకొని చేయడమా. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, మా ఆర్గనైజేషన్ అనేది బీసీలకు మరియు ఆ బీసీల్లో ఉన్నటువంటి ముదిరాజులకి మేము సపోర్ట్ చేయాలని. ఎందుకు ఇవి చేయాలి అని అంటే, మనము రిప్రజెంటేషన్ గురించి ఇంతకుముందు మాట్లాడి చాలాసార్లు ఏ సందర్భం తీసుకున్నా ఆడ నెంబర్ కౌంట్స్. ఆ నెంబర్ లేకపోవడం వల్ల నువ్వు బయట ఉండి ఎన్ని మాట్లాడినా అది వృధానే. అది 100% ఒక పార్టీ ఎక్కువగా ఇచ్చిందంటే ఆ పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది, 100% చేస్తాం. కానీ ఏ పార్టీ ఇవ్వనప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క సీట్ ఇచ్చారు అనుకోండి, ఆ ఒక్కొక్క సీటు దగ్గరనే పోయి మేము వర్క్ చేస్తాం. లేని దగ్గర వేరే కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు బీసీలు, వాళ్ళకి హెల్ప్ చేద్దాం. ఖచ్చితంగా ఇది చేయకపోతే ఏమవుతుంది, 5% ఉన్న వాళ్ళు రూల్ చేస్తున్నారు. వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు, నెక్స్ట్ మళ్ళీ ఈ ముఖ్యమంత్రి కాకపోతే ఆ ముఖ్యమంత్రి అయితే మన ప్రభుత్వమే వస్తుందని వీళ్ళు చెప్పడం, వాళ్ళు మన ప్రభుత్వమే వస్తుందంటారు. కానీ మాకు కావాల్సింది ఏంది, సబ్బండ వర్గాల ప్రభుత్వం కావాలనుకుంటున్నాం. ఈడ రెడ్డి వెలుమ ఇవే చూస్తున్నారు. కానీ బీసీలని ముఖ్యమంత్రి చేస్తామనే మాట ఎవరన్నా అంటున్నారు? ఈ 2 పార్టీలు అనట్లేదు. బీసీలు ఎక్కువ మంది ఉన్నారంటారు. ఒక్కసారైనా ముఖ్యమంత్రి ఉండాలి కదా. ఈ స్వతంత్ర భారతదేశం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ ఒక్క బీసీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడా తెలుగు రాష్ట్రాల్లో? లేడు. పోనీ నెక్స్ట్ టర్మ్లో ఎవడైనా కనిపిస్తుండా? కనబడకుండా చూస్తారు ఈ పార్టీలు. మేజర్గా ఎక్కడైనా 2-3 పార్టీలు ఉంటాయి. అవి 3 పార్టీలు లేనప్పుడు ప్రత్యామ్నాయంగా ఉండే వ్యవస్థ తయారవుతుంది. దానికి అవకాశం ఎవరిస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలే ఇస్తున్నాయి. ఇప్పుడు అధికారం లేనప్పుడు ఒక విధంగా, అధికారం ఉన్నప్పుడు ఒక విధంగా చేస్తున్నారు. ఏది చేసినా అన్యాయం మాత్రం సబ్బండ వర్గాలకే జరుగుతుంది. సో 100% నేను యాక్టివ్గా ఉంటాను. రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మనం వాయిస్ వినబడాలి అంటే చట్టసభల్లో మనం ఉండాలి. నేను 100% నేను కూడా నెక్స్ట్ ఎలక్షన్స్కి పోటీ చేస్తాను. సార్, ఇప్పుడు అదేవిధంగా మీరు అన్నట్టు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ తీసుకుంటే యాజ్ ఎ పీపుల్స్ లీడర్ అనుకుందాం, మీరు ఇప్పుడు తాండూర్, పరిగి లాంటి రూరల్ ఏరియాస్లో తిరుగుతున్నారు. సో అక్కడ మీరు కోరుకునే మార్పు ఏంటి అసలు యాజ్ ఎ పర్సన్? చెప్పాను కదా, వాళ్ళకి మార్పు ఇన్ ద సెన్స్ ఖచ్చితంగా వచ్చింది ఆల్రెడీ, కానీ యూనిటీ రావట్లేదు. వాళ్ళు ఒక కాన్సెప్ట్ ఓరియంటేషన్ తోటి ఒక సిస్టమేటిక్గా కనుక వాళ్ళు ప్లాన్ చేయగలిగితే 100% రూరల్ ఏరియాస్లోనే సబ్బండ వర్గాలకు రాజ్యాధికారం వస్తుంది. మరి ముఖ్యంగా బీసీలలో చాలా చోట్ల లీడర్షిప్ 3rd and 2nd కేటగిరీలోనే ఆగిపోతుంది. ఎమ్మెల్యే అనే కాన్సెప్ట్ కూడా వాళ్ళకి అందజేయట్లేదు. ఎందుకంటే నేను ఈరోజు ఫ్యాక్ట్ చెప్తా, 2004లో ₹1 కోటి ఉంటే ఆడు ఎమ్మెల్యే అయిపోయేటాడు. అదే 2009కి వచ్చేసరికి అర్బన్ ఏరియాస్లో అయితే 3 to 4 crores, రూరల్ ఏరియాస్లో 1 to 2 crores ఉండే. అదే 2014కి వచ్చేసరికి 5 to 10 crores అయింది బడ్జెట్. అదే 2018కి వచ్చేసరికి 20 crores అయింది. 2023లో 30 crores అయింది. మరి 2028 కానీ 29 కానీ అప్పుడు బడ్జెట్ ఎంత అవుతుంది? 2009లో యూట్యూబ్, 2014లో ఫేస్బుక్, 2018 or 19లో వాట్సాప్, 2023-24లో ఇన్స్టా, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తోటి ఎలక్షన్స్ క్యాంపెయిన్ అవ్వడం కానీ రన్ అవ్వడం కానీ జరిగినాయి. మరి నెక్స్ట్ 2028-29లో ఏమవుతాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ ప్లే ఎ వైటల్ రోల్.
ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసే లోపల ఎలక్షన్ అయిపోతుంది. సో సబ్బండ వర్గాలలో ఇంకా సిస్టమేటిక్గా ఏమంటారు సాంప్రదాయబద్ధమైనటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తామంటే కుదరదు. వీ షుడ్ అప్డేట్ అవర్ సెల్ఫ్. సో వాళ్ళకి చేయాలంటే ఆల్టర్నేట్ సోర్సెస్ ఉండాలి. సో దానికోసం మేము ఒక ఆర్గనైజేషన్ తయారు చేస్తున్నాం. ఎందుకంటే మనం మాట్లాడతాం చాలా వరకు, ఎంత మాట్లాడినా ఫ్యాక్ట్ మనకి ఆలోచనలు 100 ఉండొచ్చు, ఆచరణలో ఇంప్లిమెంట్ చేసే వ్యవస్థను తయారు చేయాలి. ఆ వ్యవస్థ తయారు చేసిన రోజునే దాని ప్రతిఫలాలు దక్కుతాయి. అది ఒకటేసారి దక్కుతుంది అనట్లేదు. వీ హ్యావ్ లాంగ్ టర్మ్ గోల్స్. 100% మనం సబ్బండ వర్గాల యొక్క రాజ్యాధికారం చూడాలి. అది చూస్తే ఆ కళ నెరవేరుతుంది అనేది నా పర్సనల్గా నీ పొలిటికల్ యాంబిషన్ ఏంది అంటే సబ్బండ వర్గాలకు రాజ్యాధికారం రావాలి. అది వచ్చిన రోజున నేను సక్సెస్ఫుల్ అయినట్లే. అందులో ఆ వ్యవస్థలో మనం కూడా ఉండాలి ఒక వ్యక్తిగా అనేది కూడా ఆలోచన. మీలాంటి యంగ్స్టర్స్ అదే బయటికి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు అండ్ మార్పుని కోరుకునే వాళ్ళు కూడా సిస్టంలోకి రావాలని మేము కూడా గట్టిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్.